సరే ఇక నెక్స్ట్ అంశం కంట్రీ ఆఫ్ బ్లైండ్ గురించి మనం మాట్లాడాలి. ఇది నిజంగా మనం కశ్మీర్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ, అనేక శుభ పరిణామాల మధ్య ఇది కూడా ఒక గొప్ప పరిణామంగానే నేను భావిస్తూ ఉన్నాను. అండ్ కశ్మీర్ అనగానే ఆ, అక్కడ ఎంత దారుణమైన ఒక మతోన్మాదాన్ని ప్రేరేపించారు, ఎంత దారుణంగా ఒక విషయాన్ని అక్కడి ప్రజల్లో నింపారన్న విషయం గురించి మనం అనేక సార్లు మాట్లాడాము. అనేక విషయాలు అనేక వీడియోల రూపంలో మనం ప్రేక్షకులకు అందించాము. ఇప్పుడు కశ్మీర్ మారుతోంది. కశ్మీర్లో ఒక కొత్త వాతావరణం ఏర్పడింది. అంటే కొత్తగా ఒక కశ్మీర్లో పరిపాలన కానివ్వండి, అక్కడి ప్రజల ఆలోచనలు కానీ ఉన్నాయి అనే దానికి ఉదాహరణగా ఒక అంశం నిలిచింది. ఈ ఈ పర్టికులర్లీ ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కశ్మీర్ చాలా వరకు మారుతుంది ప్రేక్షకులారా. అదేంటంటే కంట్రీ ఆఫ్ బ్లైండ్ అని ఒక సినిమాని కశ్మీర్లోని అక్కడి నటీనటులు వాళ్ళే రూపొందించినట్టు సినిమా. అండ్ కశ్మీర్లోనే తెరకెక్కినటువంటి సినిమా, షూట్ చేసినటువంటి సినిమా. సినిమాకు పూర్తి వ్యతిరేకం కశ్మీర్లోని. అక్కడ ఉన్న ఆ ఒక్క థియేటర్ని కూడా కూల్చేశారు. దాన్ని దారుణంగా అక్కడ ఉన్న వీళ్ళు ఈ వేర్పాటువాదులు లేకపోతే టెర్రర్ మూకలు దాన్ని కూడా లేకుండా చేశారు. ఇదివరకు అంతా కూడా కశ్మీర్లోనే షూటింగ్స్ జరిగేవి. గతంలో హిందీ సినిమాలు, పాత హిందీ సినిమాలు కానీ ఈవెన్ తెలుగు సినిమాలు కూడా కశ్మీర్లో ఉండేవి. కశ్మీరీ లోయలో అని పాటలు కూడా ఉన్న సందర్భాలు గత 80-90 దశకం నుంచి పూర్తిగా మారిపోయింది. ఎప్పుడైతే జనసైడ్ జరిగిందో ఆ తర్వాత నుంచి అసలు లేకుండా పోయింది. మళ్ళీ పూర్వపు రోజులు వస్తున్నాయా అనిపిస్తోంది. కశ్మీర్లో అక్కడి నటీనటులు అక్కడే షూట్ చేసి తీసిన సినిమా గురించి కంట్రీ ఆఫ్ బ్లైండ్ ఇప్పుడు అది ఆస్కార్కి కూడా నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతున్న టైంలో ఒకసారి మీ మాటలు వినాలనుంది సార్ నాకు. నిజంగా ఇది చాలా అద్భుతమైనటువంటి పరిణామం. ప్రదేశాలను మనం ఇద్దరం పర్యటించాం. మనం దూద్పత్రి, తర్వాత సోన్మర్గ్, గుల్మర్గ్ లాంటివి. దూద్పత్రి అనేది మనకు మన్స్గామ్ దగ్గర ఉంటుంది, దక్షిణ కాశ్మీర్ దగ్గర ఉంటుంది. అది మన పుల్వామా దగ్గరగా ఉంటుంది అది. కాబట్టి ఆ ప్రాంతాలను మనం పర్యటించాం. మనం ఎత్తైనటువంటి హిమాలయ పర్వతాల బ్యాక్గ్రౌండ్లో ఈ సినిమా షూట్ చేయడం జరిగింది. ఇది హెచ్జి వెల్స్ రాసినటువంటి నావల్ ఆధారంగా తీశారు. ఆ కథలో ఎలా ఉంటుందంటే, ఒక కళ్ళు ఉన్నటువంటి వ్యక్తి ఒక గ్రామానికి వెళ్తాడు, ఒక లోయలోకి వెళ్తాడు. ఆ లోయలో ఉన్న వాళ్ళందరూ గుడ్డివాళ్ళు. గుడ్డివాళ్ళ లోయలోకి వెళ్తే తను గుడ్డివాళ్ళు చూడనటువంటి ప్రపంచం గురించి వర్ణించడం మొదలు పెడతాడు. మీ లోయ దాటి మీరు బయటికి వెళ్ళారంటే ప్రపంచం ఇలా ఉంది అలా ఉంది చెప్పడం మొదలు పెడతారు. కానీ వాళ్ళందరూ కలవరపడతారు. అంటే ఇతనికి ఏదో రోగం వచ్చింది, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రపంచం కళ్ళు లేని ప్రపంచమే కాబట్టి కళ్ళు ఉన్న ప్రపంచాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇది తప్పు చెప్తున్నాడు, ఇతను కళ్ళు తీసేయాలి, ఇతను కళ్ళు తీస్తే కానీ ఇతను బాగుపడ్డు అని చెప్పేసి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇంతలోపల అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీతోటి అన్న ప్రేమలో పడతాడు. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు కళ్ళు తీసేసుకోవాలి, నువ్వు ఎందుకంటే నీకున్న రోగాన్ని నుంచి నువ్వు బయటపడాలి అని చెప్పి వాళ్ళు చెప్పడం మొదలు పెడతారు. సో అప్పుడు క్లిష్టమైన పరిస్థితి. నేను ఒక రోగిని అయిపోయి కళ్ళు తీసేసుకొని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడ ఉండాలా, నా కళ్ళు కాపాడుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా నేను అనేటువంటి పెద్ద సమస్య. ఇది దాని కథ సారాంశం. ఆ కథ ఆధారంగా కశ్మీర్లో తీశారు. దీంట్లో చాలా ప్రామినెంట్ హీనా ఖాన్ అని చెప్పేసి ఆ అమ్మాయి మన టీవీ సీరియల్స్ కూడా చాలా వాటిలో యాక్ట్ చేసింది, కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది. అమ్మాయి పుట్టింది శ్రీనగర్లో పుట్టింది. ఆ అమ్మాయి దీంట్లో హీరోయిన్గా యాక్ట్ చేసింది. అలాగే మనకు షోయబ్ నికాస్ షా అని చెప్పేసి అతను కూడా కశ్మీర్ బేస్డ్ యాక్టరే. అహ్మద్ హైదర్ అని ఇటువంటి వాళ్ళు చాలామంది అందరూ కశ్మీరీ ఆరిజిన్ వాళ్ళనే అక్కడ యాక్టర్లుగా పెట్టి ఆ సినిమాని తీయడం జరిగింది. దీని యొక్క డైరెక్టర్ వచ్చేసి మనకు రాహత్ కాజ్మీ అని డైరెక్టరు, అలాగే ప్రొడ్యూసర్ వచ్చి తారిక్ ఖాన్ అని. వీళ్ళిద్దరూ కూడాను సురన్ కోటే అని చెప్పేసి ఉన్న ఊరు, పూంచ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఊరు, అంటే జమ్మూ సైడ్ ఉన్నటువంటి ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళు, అక్కడ పెరిగినటువంటి వాళ్ళు. అంటే కంప్లీట్గా జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఆధారంగా చేసినటువంటిది. టెర్రరిజం గురించో లేకపోతే హిందూ ముస్లిం ఇష్యూస్ గురించో, పాకిస్తాన్ భారతదేశం గురించో మాట్లాడకుండా ఒక అద్భుతమైనటువంటి టాపిక్, మనుషుల యొక్క నైజం గురించి మాట్లాడినటువంటి టాపిక్ ఇది. దీన్ని అందరూ చూసిన వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా కొనియాడుతున్నారు. దీన్ని భారతదేశం నుంచి ఆస్కార్కి నామినేట్ అవుతుంది అని అందరూ అంటున్నారు. అది కనుక జరిగితే కనుక పెద్ద సక్సెస్ కింద మనం భావించాలి. కశ్మీర్ లోయ మార్పు అనేది మనం కొంత గుణం చూపిస్తుందని మనం యాక్సెప్ట్ చేయాలి. సరే, కశ్మీరీ పండితుల పట్ల జరిగినటువంటి ఏదైతే దారుణాలు జరిగినాయో దాన్ని మనం ఎప్పుడు కూడాను దాన్ని ఖండించకుండా ఉండలేము. మనము ఇప్పుడు కూడా వాళ్ళ మీద అడపదడప జరుగుతున్నాయి, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. కానీ మనకు ఒకటే వన్ సైడెడ్ నేరేటివ్, రక్తం అని కొట్లాటలు, టెర్రరిజం దీని గురించే మాట్లాడకుండా కొంత పాజిటివ్ అంశంలో ఆ రాష్ట్రం అనేది ముందుకు వెళుతున్నది. ఎస్పెషల్ ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత అక్కడ ఒక విధమైన శాంతియుత వాతావరణం నెలకొల్పే దిశగా అందరూ ప్రయత్నం చేస్తున్నారు. దానికి రిజల్ట్స్ ఈరోజు మనం చూస్తున్నాము.
కాబట్టి ఇన్ దాట్ సెన్స్ కాశ్మీర్లో గొప్ప మార్పు, అద్భుతమైనటువంటి మార్పు. కొంత మనం నిజంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ మనం చూసాం, ఎంత లక్షల్లో అక్కడ టూరిస్ట్ వస్తున్నారు మనం చూసాం మనం. కాబట్టి ఇదంతా కూడాను నార్మలైజ్ చేస్తున్నాం ఆ రాష్ట్రాన్ని. ఒక టెర్రరిస్ట్ రాష్ట్రంగా అందరూ భయపడిన రాష్ట్రాల నుంచి క్రమేపీ నార్మలైజ్ అవుతున్నది. అది అద్భుతమైన విషయం. మనం అక్కడ పర్యటించినప్పుడు ఇంకా అంత నార్మల్గా లేదు, అయినా మనం పర్యటించి వచ్చాం మనం. అవును, అప్పటికి ఇప్పటికీ జమీన్ ఆస్మాన్ కా ఫరక్ అంటారు కదా, ఎంత మారిపోయింది ఆ రాష్ట్రం అంతా. కాబట్టి దీన్ని మనం అందరం కూడా నిజంగా అప్రిషియేట్ చేయాలి. అక్కడ మాల్స్ వస్తున్నాయి, మాల్స్లో సినిమా థియేటర్స్ వస్తున్నాయి. వెరీ నైస్. సో క్రమేపీ అక్కడ ఆ రాష్ట్రం కూడా మారుతున్నది. సౌదీ అరేబియాలోనే థియేటర్లు రాగాలేదు, ఇంకా కాశ్మీర్లో రాకపోతే ఏంటది. సో మనం అక్కడ చూసాం. యాక్చువల్లీ అక్కడ జనాలకు కూడా దాని పట్ల ఆసక్తి కూడా ఉంది. నిజానికి వైన్ షాప్స్ ఇవన్నీ కూడా మనం కొన్ని వీడియోలు తీసాను కానీ వాటికి వ్యతిరేకం వాళ్ళు. నిజానికి అక్కడ ఉన్న ఇస్లాంకి వ్యతిరేకంగా అందరూ తాగుతారు, విపరీతంగా తాగుతారు. కరెక్ట్. ఎస్. సో వాళ్ళకు ఉంది ఇక్కడ ఏదో మారాలి మాకు కూడా, అంటే నిజానికి డెవలప్మెంట్ జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. డెవలప్మెంట్ వల్ల మాకు కూడా ఉపాధి వస్తుందని కోరుకుంటున్నారు. కరెక్ట్. సో బేరోజ్గార్ అని చెప్పేసి ఇదే కష్టం అంటారు. దానికి సొల్యూషన్ ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్లనే వస్తుంది అన్న విషయాన్ని క్రమక్రమంగా గుర్తిస్తున్నారు. కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ గతంలో ఉన్న సర్క్యూట్స్, ఒక శ్రీనగర్, పెహల్గాం, గుల్మార్గ్, సోన్మార్గ్, తర్వాత మనకు ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి, ఈ యొక్క సర్క్యూట్ తప్ప కాశ్మీర్కి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న హోటల్స్ అన్ని వేర్పాటువాదులే వాళ్ళ హోటల్సే ఉండేవి. కాబట్టి ఇప్పుడు మిగతా సెక్టర్స్కి అందరూ వెళ్ళడం మొదలు పెడుతున్నారు. కేరన్ సెక్టర్లో ఇప్పుడు సిగ్నిఫికెంట్గా వెళ్తున్నారు. అక్కడ వాళ్ళు హోటల్స్ లేవు, టెంట్లలో, హోమ్ రెసిడెన్సీలో పెడుతున్నారు వాళ్ళు. సో క్రమేపీ అక్కడంతా కూడాను అట్మాస్ఫియర్ మారుతున్నది. ఇది అంతా కూడా ఆర్టికల్ 370 తర్వాత చేస్తున్నది. దీంట్లో విషన్ నింపే ప్రయత్నం ఫరూక్ అబ్దుల్లా లాంటి వాళ్ళు చేస్తున్నారు. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏమన్నాడు, అతను పాకిస్తాన్తో మీరు చర్చలు చేయకపోతే కశ్మీర్లో కూడా గాజా లాంటి పరిస్థితి వస్తుంది అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంటే అర్థం ఏంటి, ఫరూక్ అబ్దుల్లాకి ఆల్రెడీ ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఖలిస్తాన్ని ఎలాగైతే వీళ్ళు లేవనెత్తారో పాకిస్తాన్, కశ్మీర్లో కూడా ఇటువంటిది ఏదో చేయాలనే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మనమేమో ఆ రాష్ట్రంలో అభివృద్ధి, అక్కడ శాంతిని నెలకొల్పే దిశగా మనం ప్రయత్నం చేస్తుంటే, దీన్ని మళ్ళీ విచ్ఛిన్నకర శక్తులు దాన్ని వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఫరూక్ అబ్దుల్లా ఇచ్చిన స్టేట్మెంట్ ఆల్రెడీ 90లో ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ అది మొదలు పెడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటో అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు భారత ప్రభుత్వం చేసినటువంటి ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఈరోజు అక్కడ సినిమాలు తీయగలుగుతున్నారు, అక్కడ ఆస్కార్ నామినేట్ చేయగలిగినంత అద్భుతమైన సినిమాలు కూడా తీయగలుగుతున్నారంటే కనుక మార్పు అన్నది చాలా సిగ్నిఫికెంట్గా అక్కడ ఉన్నది. రైట్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.